హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ కాంతారా. కన్నడ ఆడియన్స్ మాత్రం కాదు, ఇండియన్ మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన మూవీ కాంతారా. మరి ఫైనల్ గా మూవీ ఇవాళ రిలీజ్ అయింది. ఆడియన్స్ పెట్టుకున్న హై ఎక్స్పెక్టేషన్స్ ని మూవీ రీచ్ అయిందా అంటే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కాంతారా పార్ట్ 1 ఇచ్చిన హై పార్ట్ 2 ఇవ్వలేకపోయింది. కాంతారా పార్ట్ 1 బిగ్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేశారు. అదే డీసెంట్ హిట్ అయింటే నిజానికి సెకండ్ పార్ట్ వచ్చుండేది కాదు. కాంతారా పార్ట్ 1 లో స్టోరీ ఎండ్ అయిపోయింది కాబట్టి సీక్వెల్ ప్లాన్ చేయలేక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్లాన్ చేసి కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 అని రిలీజ్ చేశారు. సినిమా ఓవరాల్ గా ఓకే అనిపిస్తుంది, కానీ పార్ట్ 1 ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రం పార్ట్ 2 ఇవ్వలేకపోయింది. సినిమా స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా గ్రాండియర్ గా అనిపిస్తుంది, కానీ కాన్సెప్ట్ పరంగా మాత్రం పార్ట్ 1 కి కనెక్ట్ చేయాలి అనే ఆతృతతో స్టోరీ రన్ అవుతుందనే ఫీలింగ్ కలుగుద్ది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ ఫన్ జనరేట్ చేయగలిగాయి, కానీ స్టోరీ పరంగా మాత్రం ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. సినిమా మొత్తంలో 100% సాటిస్ఫై చేసిన క్యారెక్టర్ మాత్రం రిషబ్ శెట్టి క్యారెక్టర్ మాత్రమే. 100% ఎఫర్ట్ పెట్టి యాక్టింగ్ తో మాత్రం ఇరగదీసేసాడు. ఇక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక మ్యూజిక్ పరంగా సాంగ్స్ ఓకే అనిపిస్తాయి, బీజిఎం కూడా అదిరిపోయింది. సాంగ్స్ అయినా బీజిఎం అయినా ఫస్ట్ పార్ట్ లో సాటిస్ఫై చేసినంతగా సెకండ్ పార్ట్ లో చేయలేకపోయాయి. ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో హైలైట్ గా అనిపించిన విషయాలు, రిషబ్ శెట్టి ఫస్ట్ పార్ట్ లో యాక్టింగ్ ఇరగదీసేస్తే సెకండ్ పార్ట్ లో అంతకు మించిన యాక్టింగ్ కుమ్మేశాడు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఫస్ట్ పార్ట్ లో కంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ యానిమల్స్ తో ఉండే సీన్స్ కూడా చాలా హైలైట్ గా అనిపిస్తాయి. ఇక ఇవి తప్ప ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఇంప్రెస్ చేసిన విషయాలు చాలా తక్కువ ఉన్నాయి. బేసిక్ గా బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సెకండ్ పార్ట్ వస్తుందంటే ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ కాంతారా పార్ట్ 2 మాత్రం ఫస్ట్ హాఫ్ కి మించి ఇంప్రెస్ చేయలేకపోయింది. బట్ మూవీ మాత్రం మరీ రాడు సినిమా కాదు, కానీ అక్కడక్కడ బోరింగ్ సీన్స్ కాకుండా మిగతా సీన్స్ బాగానే ఉంటాయి. ఇక పార్ట్ 1 లో దేవుడి క్యారెక్టర్ గా మాట్లాడుతున్న సీన్స్ లో కన్నడ డైలాగ్స్ చాలా తక్కువే ఉంటాయి, బట్ కన్నడలో చెప్పిన డైలాగ్స్ అర్థమయ్యే విధంగా ఉంటాయి. పార్ట్ 2 లో మాత్రం కన్నడ డైలాగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ఆ డైలాగ్స్ మాత్రం తెలుగులోకి డబ్బింగ్ చేయలేదు. ఆ కన్నడ డైలాగ్స్ ని డబ్బింగ్ చేయకుండా జస్ట్ సబ్ టైటిల్స్ తో సరిపెట్టేశారు. సినిమాలో ఇది కూడా ఒక డిసప్పాయింటింగ్ అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత హై ఇవ్వలేకపోయింది. ఏదో బాగుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మూవీ టీమ్ కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 కు ఆస్కార్ ని కొట్టాలనే కాన్ఫిడెన్స్ తో ఉంది. బట్ ఫైనల్ గా మూవీ చూసాక ఆస్కార్ కష్టమే అనే ఫీలింగ్ కలిగింది. మరి ఇప్పుడు సినిమాకు పిచ్చ హైప్ ఉంది కదా అని మరి దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. మరి మూవీ రిజల్ట్ ని బట్టి సీక్వెల్ ఉంటుందో లేదో చూడాలి. ఇక ఫైనల్ గా కాంతారా ది లెజెండ్ మూవీ బాగుంది అనే ఫీలింగ్ కలిగించింది, కానీ పార్ట్ 1 లాగా బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ కలగలేదు. సో ఫ్రెండ్స్, మరి కాంతారా ది లెజెండ్ మూవీ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.